హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ రాలో ఏం జరిగిందనేది గో హోమ్ ఎపిసోడ్ ఫర్ బ్యాష్ ఇన్ బర్లిన్ సాటర్డే నైట్ 10:30కి స్టార్ట్ అవుతుంది. సో 8:30 to 10:30 2 hours కౌంట్ డౌన్ టు బ్యాష్ ఇన్ బర్లిన్ ఉంటుంది. కిక్ ఆఫ్ షో, దాని తర్వాత 10:30కి అసలైన షో అయితే స్టార్ట్ అవుతుంది. సో 5 మ్యాచెస్ అనౌన్స్ అయినాయి అండ్ ఆ 5 మ్యాచెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రాలో ఏం జరిగిందంటే అంకుల్ హౌడీ డెబ్యూ మెయిన్ ఈవెంట్ ఆఫ్ రా ఈరోజు అంకుల్ హౌడీ వర్సెస్ చాడ్ గేబుల్. సో వెరీ గుడ్ మ్యాచ్. మనకి చాడ్ గేబుల్ అమెరికన్ మేడ్ డిస్ట్రాక్ట్ చేద్దామని ట్రై చేస్తారు అంకుల్ హౌడీని మ్యాచ్ మధ్యలో. అయితే వైట్ 6 మెంబర్స్ జోగేసి, డెక్స్టర్ లూమిస్ అండ్ ఎరిక్ రోవన్ వచ్చి ఈక్వల్ చేస్తారు. సో వాళ్ళని ఏరియా నుంచి తరిమి కొడతారు. ఫేర్ అండ్ స్క్వేర్గా మ్యాచ్ సిస్టర్ యాప్ గల్ కనెక్ట్ చేసి అంకుల్ హౌడీ చాడ్ గేబుల్ మీద అయితే గెలవడం జరుగుతుంది. సో అంకుల్ హౌడీ ఆ గ్లవ్ ఒకటి పెట్టుకున్నాడు కదా, రెడ్ కలర్ గ్లవ్. సో ఆ గ్లవ్ వైట్ రింగ్ గేర్ నుంచి తయారు చేసిన గ్లవ్ అంట. సో వెరీ గుడ్ మెమరీస్. మన అందరూ తెలిసిందే బ్రే వైట్ ద్వారానే అంకుల్ హౌడీ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఈ స్టోరీ లైన్ కావచ్చు రన్ అవుతా వస్తుంది. సో చూడాలి మరి నెక్స్ట్ బిగ్ మ్యాచ్ ఏముంటుంది. అంకుల్ హౌడీ వైట్ 6 నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు అండ్ ఏమైనా టైటిల్స్కి వెళ్తారా, టైటిల్స్ ఏమైనా గెలుస్తారా డబ్ల్యూడబ్ల్యూలో అనేది రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అంతేకాకుండా 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ క్వాలిఫైర్ నెంబర్ 1 కంటెండర్కి. సో 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఒక దాంట్లో జే ఊసో గెలుస్తాడు. సో ఇంకొక దాంట్లో పీట్ డన్ గెలవడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ క్వాలిఫైర్లు. అండ్ నెక్స్ట్ వీక్ రాలో 2 క్వాలిఫైర్స్ జరుగుతాయి. ఏంటి అంటే షేమస్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ లుడ్విగ్ కైజర్. సో ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు అడ్వాన్స్ అవుతారు. ఇలియా డ్రాగనో వర్సెస్ డ్రాగన్ లీ వర్సెస్ డామినిక్ మిస్టియో. సో ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు అడ్వాన్స్ అవుతారు. సో ఇప్పుడు ఆల్రెడీ 2 క్వాలిఫైర్లు, నెక్స్ట్ వీక్ 2 క్వాలిఫై అవుతారు. దాని తర్వాత వీక్ ఫ్యాటల్ 4-way ఉంటుంది. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు బ్రాన్ బ్రేకర్ని ఫేస్ చేస్తారు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి. ప్రాబబ్లీ బ్యాడ్ బ్లడ్లో జరిగే ఛాన్స్ అయితే ఉన్నది ఈ మ్యాచ్. సో ఇప్పుడు కరెంట్ ఫేవరెట్ అయితే జే ఊసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జే ఊసో గెలిచిండు అనుకో బ్రాన్ బ్రేకర్ని ఓడించే ఛాన్స్ లేదు. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాడు. సామీ జైన్ని ఓడించిన తర్వాత వెరీ పవర్ఫుల్గా ఉన్నాడు. అంత ఈజీగా ఓడిపోయే ఛాన్స్ అయితే లేదు. సో జే ఊసో ఎలాగైనా సరే ఒక డిస్ట్రాక్షన్ ద్వారా ఓడిపోతేనే బెటర్. బట్ ఏం చదువుతుందో చూడాలి. అండ్ రికీషి జే ఊసో వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది, జే ఊసో మర్చండైజ్ మీద చాలా డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుంది మనీ, తన టీషర్ట్స్ రూపంలో కావచ్చు, వేరే వాటి విషయంలో కావచ్చు, ఆ ఈట్ అనేది కావచ్చు. సో అదంతా చాలా క్రేజ్ ఉంది అండ్ చాలా మనీ కూడా క్రియేట్ చేస్తాడు జే ఊసో. బట్ తనకు తగిన పుష్ అయితే ఇస్తలేరు. తను ఏడబ్ల్యూకి వెళ్ళొచ్చు ఇలా కనుక కొనసాగుతాయని అయితే రికిషి చెప్పడం జరిగింది. సో మరి రికిషి అన్నట్టు జే ఊసోకి కనుక పుష్ ఇవ్వకపోతే నిజంగానే ఏడబ్ల్యూకి వెళ్తారా లేదా అన్నది అయితే చూడాలి. సో మరి మీరేమనుకుంటారు జే ఊసో పుష్ గురించి అనేది కింద కామెంట్ చేయండి. సో అది గైస్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్. అండ్ నెక్స్ట్ జెలీనా వేగా రిటర్న్ అవుతుంది ఈ రోజు. ప్యూర్ ఫ్యూజన్ కలెక్టివ్ కొన్ని వీక్స్ బ్యాక్ అటాక్ చేసి జెలీనా వేగా పైన మన తెలిసిందే సోనియా డెవిల్, షైనా బెస్లర్ అండ్ జోయి స్టార్క్. సో ఈ రోజు డ్యామేజ్ కంట్రోల్ వర్సెస్ ప్యూర్ ఫ్యూజన్ కలెక్టివ్ 3-on-3 ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్లో మనకి జెలీనా వేగా అవుట్ సైడ్ సోనియా డెవిల్ని కొట్టడం అయితే జరుగుతుంది ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ ఆ డిస్ట్రాక్షన్ అడ్వాంటేజ్గా తీసుకొని ఖైదీ సేన్ ఇన్సెన్ ఎల్బో కనెక్ట్ చేసి ప్యూర్ ఫ్యూజన్ కలెక్టివ్ మీద అయితే గెలవడం జరుగుతుంది. సో దీని కారణంగా నెక్స్ట్ వీక్ 1-on-1 సింగిల్స్ మ్యాచ్ అయితే అనౌన్స్ అయింది, జెలీనా వేగా వర్సెస్ షైనా బెస్లర్. సో మరి ఏం జరుగుతుంది, ప్యూర్ ఫ్యూజన్ కలెక్టివ్ ఛాంపియన్షిప్స్ గెలుస్తారా? అండ్ అంతకాకుండా డ్యామేజ్ కంట్రోల్ ఈ విక్టరీ తర్వాత పాసిబుల్లీ నెంబర్ 1 కంటెండర్స్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో. అండ్ ప్యాషన్ బర్లిన్లో మనకు తెలిసిందే ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ బియాంకా బెలెట్, జేడ్ కార్గిల్ వర్సెస్ ట్యాగ్ ఛాంపియన్స్ ఆల్బా ఫైర్ అండ్ ఐలా డాన్. అండ్ అంతేకాకుండా సీఎం పంక్ రింగ్ కింద కూర్చొని ఇన్స్టాగ్రామ్ లైవ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. డ్రూ మ్యాకెంటైర్ ప్రోమో కట్ చేస్తా అంటే. సో డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ ఇన్ ఆ స్ట్రాప్ మ్యాచ్. సో స్ట్రాప్ మ్యాచ్ అంటే ఇద్దరికి టై చేసి ఉంటుంది ఆ స్ట్రాప్, 10 meters సంథింగ్ ఉంటుంది ఆ స్ట్రాప్. అండ్ అంతేకాకుండా నీ అపోనెంట్ని కొట్టిన తర్వాత ఆల్ 4 రింగ్ పోస్ట్ని అయితే టచ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లనే గెలవడం జరుగుతుంది ఈ స్ట్రాప్ మ్యాచ్లో. సో సీఎం పంక్కి ఒక హిస్టరీ ఉంది. ఇంతకుముందు సీఎం పంక్ వర్సెస్ ఉమాగా స్ట్రాప్ మ్యాచ్ జరిగింది, అందులో సీఎం పంక్ గెలిచిండు. అండ్ డ్రూ మ్యాకెంటైర్ కూడా ఒక స్ట్రాప్ మ్యాచ్ ఆడిండు కరియన్ క్రాస్తోని ఎక్స్ట్రీమ్ రూల్స్లో కొన్ని ఇయర్స్ బ్యాక్. సో అందులో కరియన్ క్రాస్ గెలిచిండు. సో డ్రూ మ్యాకెంటైర్ స్ట్రాప్ మ్యాచ్ ఓడిపోయిండు. అండ్ హిస్టరీ చూసుకుంటే సీఎం పంక్ ఒక స్ట్రాప్ మ్యాచ్ అయితే గెలిచిండు. సో పాసిబుల్లీ బ్యాష్ ఇన్ బర్లిన్లో ఈ హిస్టరీ పక్కకు పెట్టిన అప్పటికి కూడా మనం స్టోరీ లైన్ వైజ్ చూసుకుంటే సమ్మర్ స్లామ్లో డ్రూ మ్యాకెంటైర్ ఒకటి గెలిచిండు కాబట్టి సీఎం పంక్ 100% స్ట్రాప్ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్ హెల్ ఇన్ ఎ సెల్లో జరిగే అవకాశం
అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూడాలి బ్యాష్ ఇన్ బెర్లిన్లో ఏం జరుగుతుంది అని నేనైతే సీఎం పంక్ గెలుస్తాను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరేమనుకుంటారు అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఈ రోజు డ్రూ మ్యాకంటైర్ సీఎం పంక్ గురించి మాట్లాడుతా అంటే సీఎం పంక్ రింగ్ కింద ఇన్స్టాగ్రామ్ లైవ్ వదిలేసి రింగ్ మీదకి వచ్చి డ్రూ మ్యాకంటైర్ని ఆ స్ట్రాప్తో అయితే కొట్టడం జరుగుతుంది. సో సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి సపరేట్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ సెక్యూరిటీ గార్డ్స్ని కూడా సీఎం పంక్ కొడుతాడు. సో ఎంతో కొంత ఫైన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సెక్యూరిటీ మీద అటాక్ చేసినందుకు సీఎం పంక్కి. అండ్ అంతే కాకుండా LWO వర్సెస్ జడ్జిమెంట్ డే, ద న్యూ జడ్జిమెంట్ డే 4-on-4 ట్యాగ్ టీమ్ మ్యాచ్ అవుతుంది. ఇందులో జడ్జిమెంట్ డే లివ్ మోర్గన్ కారణంగా గెలుస్తారు. మళ్ళీ డామినిక్ మిస్టీరియో రే మిస్టీరియోని పిన్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ టైం ఇది రే మిస్టీరియోని పిన్ చేయడం అండ్ సెకండ్ టైం లివ్ మోర్గన్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా హెల్ప్ ద్వారానే డామినిక్ మిస్టీరియోని అయితే రే మిస్టీరియోని ఓడించడం జరుగుతుంది. సో దాని తర్వాత జడ్జిమెంట్ డే LWOని అటాక్ చేస్తా అంటే ద టెర్రర్ ట్విన్స్ డేమియన్ ప్రీస్ట్ అండ్ రియా రిప్లీ వచ్చి సేవ్ చేస్తారు వాళ్ళని అండ్ జడ్జిమెంట్ డేని కూడా కొట్టడం జరుగుతుంది. సో మరి బ్యాష్ ఇన్ బెర్లిన్లో టెర్రర్ ట్విన్స్ వర్సెస్ లివ్ మోర్గన్ అండ్ డామినిక్ మిస్టీరియో ఈ మిక్స్డ్ ట్యాగ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇప్పుడైతే ఫేవరెట్ డేమియన్ అండ్ రియా రిప్లీ గెలిచే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ నాకెందుకు అనిపిస్తుంది డామినిక్ అండ్ లివ్ గెలుస్తారు అని. సో మరి ఏం చదువుతానో చూడాలి బ్యాష్ ఇన్ బెర్లిన్లో. అండ్ అంతేకాకుండా ద పవర్ హౌస్ మ్యాచ్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మ్యాచ్ అవుతుంది. ఇద్దరు తగ్గ కంపిటీటర్స్ అని చెప్పుకోవచ్చు. హైట్లో కావచ్చు, వెయిట్లో కావచ్చు, ఆల్మోస్ట్ సిమిలర్ బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ స్ట్రోమన్. వెరీ గుడ్ మ్యాచ్గా స్టార్ట్ అవుతుంది. అయితే మ్యాచ్ మధ్యలో బ్రాన్సన్ రీడ్ నాకు అవసరం లేదని వెళ్ళిపోతా అంటే బ్రాన్సన్ రీడ్ని పట్టుకోదామని వెళ్తాడు అండ్ అట్లనే కొట్టుకుంటా బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. మ్యాచ్ డబుల్ కౌన్అవుట్లోనైతే ఎండ్ అవుతుంది. సో బ్యాక్ స్టేజ్లో కొట్టుకుంటారు. బ్రాన్ స్ట్రోమన్ సెక్యూరిటీని కూడా అటాక్ చేయడం జరుగుతుంది. చోక్ స్లామ్ చేస్తారు టేబుల్స్ మీద బ్యాక్ స్టేజ్లో అండ్ వెనకాల కార్ పార్కింగ్ లాట్లోకి వెళ్తారు. సో కార్ మీద కూడా బ్రాన్సన్ రీడ్ని కొడతాడు అండ్ దాని తర్వాత బ్రాన్సన్ రీడ్ ఏం చేస్తాడంటే బ్రాన్ స్ట్రోమన్ని కొట్టి కార్ మీద పడుకోబెట్టి ఆ గోడ మీద నుంచి అయితే సునామీ కనెక్ట్ చేస్తాడు. సో అబ్సల్యూట్ బ్రూటల్ అటాక్ అని చెప్పుకోవచ్చు బ్యాక్ స్టేజ్లో బ్రాన్ స్ట్రోమన్ పైన. దాని తర్వాత బ్రాన్సన్ రీడ్ కార్ తీసుకొని వెళ్ళిపోతాడు అండ్ బ్రాన్ స్ట్రోమన్కి మెడికల్ చెకప్ అయితే జరుగుతుంది. సో చూడాలి మరి బ్రాన్సన్ రీడ్ని ఎవరు ఆపుతారు అని. సో మళ్ళీ ఒకసారి బ్రాన్ స్ట్రోమన్ 100% అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఇంకొకసారి మ్యాచ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ బ్రాన్సన్ రీడ్ ఇంటర్ కాంటినెంటల్ ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో అయితే కంపీట్ చేస్తాడు. సో మరి ఆ మ్యాచ్లో గెలుస్తాడా లేకపోతే బ్రాన్ స్ట్రోమన్ వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తాడా అనేది మనకి నెక్స్ట్ వీక్ అయితే తెలుస్తుంది. బట్ వెరీ గుడ్ సెగ్మెంట్. అండ్ అంతేకాకుండా గుంతర్ అండ్ లిడ్విగ్ కైజర్, సో వీళ్ళు యూరోపియన్ టూర్లో ఉన్నారు. బ్యాష్ ఇన్ బెర్లిన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడానికి. సో గుంతర్ యూరోప్ నుంచి ర్యాండీ ఓర్టన్కి మెసేజ్ అయితే సెండ్ చేస్తాడు బ్యాష్ ఇన్ బెర్లిన్లో నేనే గెలుస్తా అని. అండ్ దాని తర్వాత ర్యాండీ ఓర్టన్ వచ్చి గుంతర్ మీద ప్రోమో అయితే చేయడం జరుగుతుంది. సో మరి ఎవరు గెలుస్తారు, ర్యాండీ ఓర్టన్ గుంతర్? ర్యాండీ ఓర్టన్ 15 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారా లేకపోతే గుంతర్ ర్యాండీ ఓర్టన్ని క్లీన్ ఫెయిర్ అండ్ స్క్వేర్గా ఓడిస్తారా అనేది మనకి బ్యాష్ ఇన్ బెర్లిన్ August 31st నైట్ అయితే తెలియబోతుంది. సో ఆల్మోస్ట్ నాకు ఎందుకో ఇది చాలా ప్రిడిక్టబుల్ కార్డ్ అనిపిస్తుంది బ్యాష్ ఇన్ బెర్లిన్. 5 మ్యాచెస్ ఉన్నాయి. 5 మ్యాచెస్ కూడా ప్యూర్లీ 100% ప్రిడిక్టివ్గానే ఉన్నాయి. గుంతర్ యాజ్ యూజువల్గా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. కోడీ రోడ్స్ యాజ్ యూజువల్గా రిటైన్ చేసుకుంటాడు కెవెన్ ఓవెన్స్ మీద. అండ్ అంతేకాకుండా ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. ఆల్బా ఫైర్ అండ్ ఐలాడాన్ గెలుస్తారా లేకపోతే జేడ్ అండ్ బియాంకా గెలుస్తారా? నాకు ఎందుకు ఆల్బా ఫైర్ అండ్ ఐలాడాన్ రిటైన్ చేసుకుంటారు అనిపిస్తుంది. అండ్ మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో డేమియన్ ప్రీస్ట్ రియా రిప్లీ గెలవచ్చు అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ నేను లివ్ అండ్ డామినిక్ అనుకుంటాను. అండ్ ఇంకొక ఫైనల్ మ్యాచ్ సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకంటైర్, సీఎం పంక్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది గైస్ కార్డ్ బ్యాష్ ఇన్ బెర్లిన్. మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఈ కార్డ్ గురించి? 5 మ్యాచెస్. సో మరి మీరేమనుకుంటారు, ఎవరు గెలుస్తారు అనుకుంటారు అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.